గుడికి వెళ్ళగానే మనం ముందుగా చేసేది గంట కొట్టడం. గంట కొట్టి స్వామి నేను నీ దర్శనానికి వచ్చాను, నా మొర ఆలకించవయ్యా అని చెప్పుకుంటాం. భగవంతునికి మనం వచ్చామన్న సంగతి గుడిలో గంటను మోగించడం ద్వారా తెలుస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే గంటను ఎన్నిసార్లు మోగించాలన్నది సందిగ్ధం. కొంతమంది ఒకసారి గంట కొట్టి వచ్చేస్తుంటారు, కానీ ఒక్కసారి గంటను మోగించి వచ్చేస్తే చాలా ప్రమాదమని పండితులు చెప్తున్నారు. ఒక్కసారి గంటను కొట్టేసి వెళ్ళిపోతే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అంటారు. తప్పనిసరిగా 3 సార్లు గంటను మోగించాలి. దీని వెనుక ఆధ్యాత్మిక ధార్మిక రహస్యం కూడా దాగుంది. గంటను 3 సార్లు మోగించడం త్రిమూర్తుల సూచనగా చెప్తారు. అంటే సృష్టి, పోషణ, లయతత్వాలను సూచిస్తుంది. అంతేకాదు భక్తుడి మనసు త్రికరణాలుగా, అంటే మనస్సు, వాకు, కర్మ స్వామికి సమర్పిస్తున్నామని అర్థం. సత్వ, రాజస, తమాస గుణాలను గుర్తు చేస్తూ వాటిని సమతుల్యం చేయాలనే సంకేతానికి కూడా గుర్తిది. మనిషి తానంతట తానుగా ఈ 3 గుణాలను సమతుల్యం చేయలేడు. భగవంతుణ్ణి స్మరించడం ద్వారా ఈ గుణాలను నియంత్రించుకోవచ్చు. గంట శబ్దం మనసులోని వ్యాఖ్యులతను తొలగించి శ్రద్ధను, ఏకాగ్రతను పెంచుతుంది. 3 సార్లు గంటను మోగించడం వల్ల మనస్ఫూర్తిగా దైవ చింతనలో లీనమవుతోంది. ఈ శబ్ద తరంగాలు ప్రతికూల శక్తులను తొలగించడంలో సహకరిస్తాయి. గంట శబ్దం మన చెవిని తాకినప్పుడు జ్ఞానం పెరుగుతుంది. మొత్తంగా మనిషి మానసిక, ఆధ్యాత్మిక శక్తులను పెంచుకోవడానికి గంటను 3 సార్లు మోగించాలని పండితులు చెప్తున్నారు.